క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మన రక్షణను మనం ఎందుకు అనుమానిస్తున్నాము? ప్రభువుతో మీకున్న సంబంధం గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఫలవంతమైన ఆత్మతో నిండిన జీవితాన్ని గడపడం కష్టము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలలో, నా గొర్రెలు నా స్వరము విన్ను, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మీరు నిరంతరము మీ విశ్వాసాన్ని అనుమానిస్తే ప్రభావవంతమైన మరియు శక్తివంతము చేయబడిన ఆత్మతో నిండిన జీవితాన్ని గడపడము సవాలుతో కూడుకుంటుంది. అయితే విశ్వాసులు ఎందుకు తరచుగా సందేహిస్తారు? కొన్ని ముఖ్యమైన కారణాలను మనము పరిశీలిద్దాం. మొదటిగా, పాపము. మన జీవితంలో అవిధేయత ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరకుండా అడ్డుపడుతుంది. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనములో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అలాగే ఆత్మీయ సత్యాలను మనము గ్రహించలేకపోతే పాపము గురించి, రక్షణ గురించి విశ్వాసి ఆలోచనలను గందరగోళానికి గురి చేస్తుందని అర్థం చేసుకోండి. రెండవదిగా, తప్పుడు బోధ. ఉదాహరణకు, రక్షణ మంచి పనులపై ఆధారపడి ఉంటుందని మనకు బోధించబడితే మనము తప్పు దారిలో వెళ్తున్నట్టు. సరైన బోధ ఏమిటంటే, మన రక్షణ దేవుని కృపపైన ఆధారపడి ఉంటుంది అని బోధించినప్పుడే ఆ బోధన బట్టి మనము సరైన మార్గంలో ప్రయాణిస్తున్నట్లు. మూడవదిగా, భావోద్వేగాలపై అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. చాలామంది తరచుగా తమ రక్షింపబడిన అనుభవాన్ని భావోద్వేగ ప్రాధాన్యతకు ముడిపెడుతూ ఉంటారు. ఇది జీవితంలోని సహజమైన భావోద్వేగాలు తగ్గినప్పుడు తద్వారా చాలామంది విశ్వాసులు తమ రక్షణను సందేహించేలా చేస్తుంది. చివరిగా, అవిశ్వాసము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనములో స్పష్టంగా ఇలా చెప్తుంది, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు. మీరు ఈ రక్షణ ఒప్పుకోలు చేసి ఉంటే అప్పుడు మీరు రక్షింపబడతారు మరియు ప్రభువు నుండి నిన్ను ఏది వేరు చేయలేదు. ప్రియ దేవుని బిడ్డ, రక్షణను నీవు అనుమానిస్తే ప్రార్థన పూర్వకంగా నీ హృదయాన్ని పరీక్షించుకో. ఈ అబద్ధాలలో ఏదైనా నీ విశ్వాసానికి ఆటంకం కలిగిస్తూ ఉంటే ప్రభువు తన సత్యము మరియు ప్రేమతో మిమ్మల్ని ఓదార్చడానికి అనుమతించు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.